పేరు ప్రతి ఒక్కరు కూడా రియలీ థ్యాంక్స్ ఎలా వన్స్ ఇన్ లైఫ్ టైం చేసి మీ అందరూ తెలుసు లక్కీగా నాకు రావడం మీ అందరూ సపోర్ట్ చేయడం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. వర్డ్స్ చాలా తక్కువ అన్ని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా బట్ సింపుల్గా జస్ట్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినందుకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజులు మీ అందరూ కూడా తెలుసుకుంటాను. ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చక్కగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒకటిగా నికార్సైన సామాన్యుడికి వెళ్ళాం. మీకు చాలామంది తెలిసే ఉన్నది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జి కూడా చేశారు, రకరకాల జరిగింది. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ మీకు అర్థమైపోతుంది. వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి, హృదయ మానవని పిలవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది చూసారు కదా, హృదయ మానవ హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలోనే చూశారు మీరు, హృదయ మానవగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీష్గా కూడా చూస్తారు. అన్నట్టు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడ తర్వాత నా ఉన్న 4 weeks జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. చెప్పే కదా, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకు ఏమి పెద్ద ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేస్తాను ఇక్కడ. July 6th or 7th I don't know, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనకు తెలియని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారుగా అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు. ఓకే మన అందరూ. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగ ఈసారి సామాన్యుడికి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్ ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యున్గా ఉంటారు, మీరు స్ట్రైక్ ఫార్వర్డ్ ఉంటారు, ఇదేం భయపడరు, ముక్సుడిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా, నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూసారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూస్తారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్ దగ్గర చెప్పాడు ఎవరో చెప్పేస్తారు. సో నిజంగా వెంకటేశ్వర దగ్గర ఉండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వరంకి ఇచ్చాను అనుకుంటాను. ఐ నాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా, అలా జరుగుతుందేమో, జరిగింది. సింపుల్. అయితే ముందు చాలా మంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్ గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వరంకి నీళ్ళలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వరం అంటారా, వాళ్ళకి వదిలేస్తే వాళ్ళ విచక్షణకి గుండంకులు అనిపిస్తారేమో. నెక్స్ట్ ఉండే కూడా ఉన్నాం అనుకోలేదు. UNCLE అంటాం కన్నా కూడా UNCOOL, అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి బాడీ షేవింగ్ అన్నారు కదా, నిజంగా ఇదే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేవింగ్ చేయగలను. సెకండ్స్, 2 seconds గుండు చేయించుకోండి, నాకు 1 second పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వడం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేవింగ్లో సోల్ షేవింగ్ చేయడం మానేసి ఒకప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయమానం అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ పవర్. దాట్స్ ఇట్. ఓకే, చప్పుడు కొట్టారు అనుకున్నారు. చాలా రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ లో మీరు మాస్క్ లేని మనిషి అనగానే తనుజ మీరు పెట్టారు కదా. సో మీకు మామూలుగా ముందు నుంచి తనుజ అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా. సో అలా రిలేటివ్ గా రిలేట్ అయ్యి అలా పెట్టడం జెన్యూన్ గానే ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అవుతా అసలు ఫస్ట్ ఫుడ్ విషయంలో పెట్టకపోయినా సరే ఆమె చూస్తూ కనిపిండిపోయింది అనేవాడిగా అలా అల్లదు కదా. నామినేషన్స్ కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. ఆ ఏజ్ స్టార్టింగ్ లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ, లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, అండ్ ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, నా భాష తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు రోజున అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటాక్ట్లో వచ్చి జస్ట్ మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు హౌస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. అండ్ టు బీ ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికీ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. గుండంకులు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్
గుండంకుల్ అని ఎందుకు ఫీల్ అయ్యారు? ఆంటీలో ఉన్నారండి ఆ, భూతద్దాలా భూతద్దాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ కాదు. కాదండి భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవుతాను. ఆహా, మీరు ఎందుకు ఫీల్ అయ్యారు అనేది కావాలి నాకు. పిలుస్తా ఓకేనా మాట్లాడుకుందాం. ఆహా, ఎందుకు ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్ సార్. లేదండి జనరేష్ కాదండి, మనిషి మాట్లాడుతాం. ఇప్పుడు ఆన్సర్ చేయాలి కదా. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడుతూ ఫీల్ అయిపోయారు. అవతల వాళ్ళు ఫీల్ అయ్యారు, నేను కాదు. ఐఎమ్ స్టిల్ స్మైలింగ్. అవకాశం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు ఓకేనా? ఆహా, నేను ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వన్ బై వన్ చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు, కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్ ఓకేనా? మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది నా క్వశ్చన్. మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? నాలుగు టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా, లోపల నేను ఆ మాట అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా. మీరు ప్రతిసారి ఇదే సార్ అనేస్తారు, ఏదో ఫీల్ అవుతూ అన్నారు సారీ, ఏదో నేను మనస్ఫూర్తిగా అనలేదు సారీ. మిమ్మల్ని ఉద్దేశించాలని అనుకుంటున్నారా? ఐఎమ్ క్యూట్, స్టిల్ ఐఎమ్ క్యూట్, ఐ నో దట్. కదా ఎస్. మీరు ఫీల్ అయ్యారు కదా. మీకెందుకు నచ్చలేదు? ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నాం, అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు, అవునా? కలర్ గురించి మాట్లాడినా రేసెస్ భావాలన్నా అదే సార్. సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నాకు నేను అది డెరిగేటరీ గా ఫీల్ అవుతాను. తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలి, ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసే తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. నా క్వశ్చన్ కి ఆన్సర్ లేదు, నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరకలేదు. ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది, బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. ఓకే మరి సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఏమన్నా అందరూ సమానమే, ఒకటే బాడీలో, అర్థమైందా? మనసు అనేది అదే చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరిగా సైలెంట్ ఉంటారు, ఒపీనియన్ తీసుకునేవారు, స్టాండ్ తీసుకునేవారు కదా. సార్ నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు, దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదు? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ఎవ్వరు కూడా, ఆ డేట్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేప్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాటి వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన అర్థం చెప్పిన కంటెస్టెంట్స్ ఉన్నా కరెక్ట్గా మింగిల్ అవ్వలేకపోయారు. సో ఏంటి రీజన్? అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం, సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు. షో అనేది మన పర్సనాలిటీ చూపించడం కోసం వెళ్తాం, అవునా కదా? ఇది నా పర్సనాలిటీ. స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా. నాకు ఏమనిపించిందో అది మాట్లాడితే నిజమో యూనో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటారు, అంతే కదా? అప్పుడు తెలుస్తుంది. తర్వాత నేను ఒక రాంగ్ అనుకో కరెక్ట్ చేసుకుంటాం, మనందరం మనుషులే కదా. చాలా మంది కంటెస్టెంట్స్ మాస్క్తోనే ప్లే చేస్తున్నారని ఇంకా అనిపిస్తుంది. సో వాళ్ళలో మీకు ఎక్కువగా మాస్క్ ఉంది వీళ్ళకి అనిపించిన కంటెస్టెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి. నేను ఒక ఏదో స్క్రిప్ట్ కావాలని స్క్రిప్టెడ్గానో మాస్క్తో వెళ్ళను. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తాం.
నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నా కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 సెకండ్స్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకు వేరే పాస్ట్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం అబద్ధం చెప్పిన అవసరం లేదు నిజాయితీ ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలేదు తెరానికి ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నాకు గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు 2 ప్రజల నుంచి దూరం ఉన్న కొన్ని కంప్లైంట్స్ అయితే నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటంటే కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం చిన్న తప్పులు కూడా సహించలేను సమాజంలో జరిగేవి కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుకుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలను ప్రేమిస్తా అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది అదేవిధంగా చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎలా రావాలి దానికి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే కాన్సెప్ట్ మాస్ క్రియేట్ చేసుకున్నా వచ్చాను మీరు నా పాత ఛానల్ మీ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది వెరీ జెన్యూన్ నాకు స్ట్రైట్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది నాకు నచ్చింది దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను పిలిచారు ఫర్దర్ రౌండ్స్ మీ కాల్ వచ్చాను వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది నేను ఉండే పేరు హృదయమానం హరిత హరీష్ లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళి నిలబెట్టుకోవడం అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకున్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో నాలెడ్జ్ ఉంది కదా 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేదా నాకు శాపమో తెలియదు కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే నాకు కనపడతాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది 1 by 1 మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ వేసాను క్లారిటీ నేను నా క్యారెక్టర్ వేసుకోవాలి అది నేను చూసాను హౌస్లో బర్నీ గారిని టార్గెట్ చేసినట్టు అంటే బర్నీ గారు మాస్క్ వేసుకున్నారు అన్ని స్టేజ్ మీద కూడా చెప్పారు దాన్ని ఏమంటారు అంటే బర్నీ గారు నిజంగా మాస్క్ వేసుకొని ఆడుతున్నారు లేకపోతే హౌస్లో నేను అప్పటికి ఇప్పటికి అదే మాట స్ట్రిక్ట్ ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమైనా పరిస్థితులతో ఏంటి ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు కదా మమ్మల్ని చూసారు కదా 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతాను నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన పాడను చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్లో అచీవ్ అయ్యారు సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము మా అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాము సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోగలిగి ఏంటంటే మా ఊళ్ళో మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెన్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ వచ్చి రిప్రజెంట్ చేసుకోలేరు ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు మీరు సెలబ్రిటీ అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా ఇప్పుడు నేను చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు 12,000 అయ్యారు హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తాయి నాకు 1 ఓటు వస్తుంది కదా షీజ్ ఎ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ దాను నేను కామనర్ని ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుందంటే మాటల టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మాట్ ఇచ్చారు ఆ ఫార్మాట్ ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు టెనెన్సీ పనులు చేయించుకోవచ్చు ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను
అక్కడే ఓపెన్గా పెడతా, ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 kgs ఉన్నవాడిని వాళ్ళు 81 kgs ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్తో 1 year చేయాలనుకున్నా. ఓమాట్ టైప్, ఐఎమ్ మ్యాట్, ఐ డిడ్ ఓమాట్ టైప్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతారు, మనీష్ కానీ మిగతా వాళ్ళకి షీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది సరదాగా ఫన్గా తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠీ గారు కలర్ నీళ్ళు పెట్టుకోవడం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్దరికంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదండి అంత సీరియస్ అవ్వండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం. పాపం లేదంటే 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాని పెద్దది ఇష్యూ చేయకండి చెప్పాలి. పెద్ద తరహా పెద్దరికం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయనది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూమ్లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సరే సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది. ఒక లేడీని సర్కిల్ అప్ చేశారంట. సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోటుతో కొట్టేయాలి, గోటుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు, అది నా ఎగ్ నిజంగానే 2 eggs ఉడకబెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఎగ్ మొత్తం 4 గుడ్లు. 4 గుడ్లు మీరు తింటే తిన్నారు, ఫోన్లో నేను ఆ పూట ఫస్ట్ ఉంటానని చెప్పి ఊరి ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం ఆ నవ్వు నాకు అర్థమైపోయింది. దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూంలో వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్రీ గారు ఏం చేయాలి? ఓకే ఒప్పేస్తున్నారు కదా, మేము చూసాం తెలుసు అని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అని తెలివితేటలు ఓకే, చావు తెలియదంటే నాకు బాగుపడతారు. అతను ఈ తెలివితేటలు చూసిన ఆటోమేటిక్గా నేను అన్నాను చూసారా, మీరేమన్నారంటే రేలంగ మావే కనపడుతున్నారు, రేలంగ మావే అనుకున్నా సెకండ్ మావ కనపడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చిన కాంటెక్స్ట్. దాన్ని ఆయన మాటలు గారే ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డిని కలిపేస్తున్నారు, మాట కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, బర్రీ గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్కన షష్ఠీ కాలనీ పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్ చూపించద్దని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయనకి గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగానే ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయొద్దు, సింపుల్ అన్న. ఆయన మాటలతో పొంపుదామని ట్రై చేస్తారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు. నేను కూడా ఎదురుకుండా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారా కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ కాదు, ఇంకో విషయం కూడా మీరు బర్రీ టార్గెట్ చేస్తారా, ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను, అయిపోతుంది. కుకింగ్ టీమ్ వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీంలో నేను ఉన్నాను, ఇమాన్యుల్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు. పాపం చెప్పినట్టు చక్కగా ఎఫిషియెంట్గా వర్క్ చేశారు ఆ మనిషి. వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నీ డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని. టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని. బర్రీ గారు ఏం చేశారంటే నేను స్వతహా నా కలర్ చూశాను, క్లాత్తో ఇలా కిందకి లాగేయటం మొత్తం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా, ఇమాన్యుల్ బ్రో. ఇప్పుడు ఆ మరుసటి రోజు పొద్దున్న ఇమాన్యుల్ పాపం ఆ పర్సనల్ వేసుకుని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ షో ఫార్వర్డ్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని. అలాంటిది మరి ఇదే బర్రీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా, టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా తీయాలి కదా, చక్కగా ఎవరు చూడలేదని చెప్పి క్లాత్తో అటు కింద పడేసినప్పుడు ఇమాన్యుల్ కష్టం కదా. అంటే ఏంటి స్మార్ట్ వర్క్, టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వర్క్ వస్తుంది, కింద పడేస్తే హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోద్ది కదా. ఇది ఓవర్ స్మార్ట్నెస్ కదా, ఇది ఎవరు చూడట్లేదా, నేను చూసా. నెక్స్ట్ తర్వాత నా దగ్గరికి ఒక టైంలో మన మనిషి వచ్చి సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట, అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను. నేను ఇదే బర్నీ గారు మాట్లాడే ముందు నీ ప్రియాతో మాట్లాడాను. తర్వాత అలాగే ఒక షష్ఠీని మాట్లాడితే నేను క్లీన్ చేసేస్తా, ఇమాన్యుల్ కూడా క్లీన్ చేస్తాను బ్రదర్, అదే ప్రాబ్లం లేదు. వెంటనే బర్నీ గారు అడిగితే దాని మీద నేను చేసేస్తా. మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం, తనంతా తను సరైన చేసేయచ్చు కదా.
అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి, మాట రావాలి, కొట్టుకోవాలి, తర్వాత నేనేదో మంచివాడిని నేను చేస్తాను, అది ముందే చెప్తే అయిపోద్దిగా. ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను. అర్థమైందా? ఫేక్ మాస్క్ ముసుకేసి ఉండే వల్ల క్లియర్గా అర్థమైపోతారు. మీరు కూడా చూస్తుంటే ఇన్ని ఎపిసోడ్ చూస్తుంటారు కదా, ఆయనలో ఒక సైడ్ మీరు చూసారు కదా, అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాలా? వాటేసుకుంటారు, ముద్దులు పెడతాం, తర్వాత ముద్దులు గుద్దటం. ఇది నా సబ్జెక్ట్ కాదు, నా కాన్సెప్ట్ కాదు. వెరీ క్లియర్ చెప్తున్నా.